కృష్ణకిషోర్ గారు ధన మూలము ధన మూల మిదం జగత్ అదే ఈ 4 పదాలని ఉపయోగిస్తూ స్వేచ్ఛ వృత్తంలో నేటి విద్యా విశిష్టత నేటి వ్యవస్థ కాదు, విద్యా విశిష్టత. సనాతన భారతీయ విద్య గొప్పతనాన్ని ఈ 4 మాటలు ఉపయోగిస్తూ చెప్పండి. ఆ మాటలేమో ధన మూలం ఇదం జగత్. ధనమే మూలముగాదని పనిగొని సంస్కార గరిమ, పనిగొని సంస్కార గరిమ, పనిగొని సంస్కార గరిమ, ఫలమని పనిగొని సంస్కార గరిమ ఫలమని జగతిన్, జగత్ వచ్చిందండి, ఫలమని జగతిన్ పనిగొని సంస్కార గరిమ ఫలమని జగతిన్. విద్యకు ధనం మూలం కాదు, సంస్కారం చాలా ముఖ్యము అని ప్రాచీన విద్యా వ్యవస్థలో మనకు చెప్పేటువంటి పెద్ద మాట. 6 కృష్ణకిషోర్ గారు ధనమూలం ఇదం జగత్తులో ఇదం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఇదంకి వినుమిదమిద్ధం అనియడు, విను ఇదం ఇత్తం అనియడు, వినుమిదమిద్ధం అనియడు. ఘనమగు ప్రాచీన విద్య కావాలనిప్పుడు. ఆ ప్రాచీన విద్యే మనకు కావాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పేటువంటిది, ఇట్లాగే ఉండాలి. వేదం శాసిస్తుంది, శాసించిన విధంగా మన విద్యలుంటేనే మనం బాగుపడతాము. విను మిదమిద్ధం అనియడు, ఘనమగు ప్రాచీన విద్య కావలనిప్పుడు, ఘనమగు ప్రాచీన విద్య కావలనిప్పుడు. 6 శ్రీ ఎం కృష్ణకిషోర్ గారు ధన మూలం ఇదం జగత్ 4 పదాలుగా చేసి దాన్ని భారతీయ విద్య 4 పదాల్లో ఉంచుతూ 4 పదాలు. ధనమే మూలముగాదని పనిగొని సంస్కార గరిమ ఫలమని జగతిన్ వినుమిదమిద్ధం అనియడు, ఘనమగు ప్రాచీన విద్య కావలనిప్పుడు.